ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుక్కట్పల్లి, ఖమ్మం, కొత్తపేట్, సోమాజిగూడ, హనుమకొండ అండ్ సుచిత్ర. వేసవికాలం వచ్చిందంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా పుచ్చకాయల్ని చాలా ఇష్టంగా తింటారు. పుచ్చకాయ తినడం వల్ల హెల్త్కి చాలా చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ వేసవికాలంలో బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి పుచ్చకాయ హెల్ప్ చేస్తుంది. కానీ అదే పుచ్చకాయ తినడం వల్ల కొన్ని ఆరోగ్యకరమైన సమస్యలు వస్తాయి, చిన్న తప్పిదాలు చేస్తే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి అవేంటో ఈరోజు ఎలా చెక్ చేస్తే పుచ్చకాయని మనం మంచిగా సెలెక్ట్ చేసుకోవచ్చు అనే విషయాలు కూడా మనం తెలుసుకుందాము. ఇప్పుడు కొన్ని పుచ్చకాయ స్టాల్స్ దగ్గరికి మనం వెళ్ళబోతున్నాం. ప్రజెంట్ ఒక పుచ్చకాయ స్టాల్ దగ్గర ఉన్నాము. వాళ్ళ అనుభవాలతో మనకి కొన్ని హింట్స్ ఇవ్వబోతూ ఉన్నారు. ఎలాంటివి సెలెక్ట్ చేసుకోవాలి, కెమికల్స్ కలిసిన పుచ్చకాయలు ఎలా ఉంటాయి అనే విషయాలు కూడా మనం తెలుసుకుందాము. సో ఆ భయాలేం లేకుండా కొన్ని చిన్న చిన్న టెస్టులతోటి పుచ్చకాయని మనం కొనుక్కొని ఇంటికి తీసుకువెళ్ళి హ్యాపీగా ఇంటి మొత్తం కూడా ఎంజాయ్ చేయొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పుచ్చకాయలు ఉన్నాయి కదండి, అవి ఎట్లా అంటే ఏవి మంచివి అనుకోవాలి మనం? వైటే మంచి. ఇప్పుడు వేసవి కాలంలో ఎక్కువగా తినేది 90% అయ్యే మంచి. అవి ఆర్గానిక్ అని పేరే కానీ కెమికలే. ఈ సత్తువేడి సార్ మీకు కిలోలకి కిలో 13 మార్కెటింగ్ జరుగుతుంది అక్కడ రైతు దగ్గర. ఇంకా ట్రావెలింగ్ అవన్నీ పడతాయి. 25 రూపాయలు మేము అమ్ముతున్నాం. 5 కిలోల నుండి అబో మా దగ్గర ఉన్న కాయలు. సార్ ఒక్కసారి ఇప్పుడు చాలా రెడ్డిష్ కలర్ లో వస్తున్నాయి కదా, మొత్తం కెమికలేనమ్మా, వాస్తవంగా కెమికల్. ఈ అసలు అవన్నీ ఉత్తుమాట అండి, ఇంజక్షన్ ఏమి ఉండదు. ఈ లేనిపోయిన కెమికల్ అన్నీ ఓవర్గా బ్లాక్ వాడతారు మేడం, వీటికైతే ఏమి ఉండదు. ఇక ఎరువులు అనేది సహజంగా అంటే నేలను బట్టి వస్తాయి. డైలీ వేసే నేల అయితే రావు. కొత్త నేల అనుకోండి 20-24 కిలోల వరకు వస్తాయి. 5 కిలోలు తక్కువ, 25 కిలోలు. కొత్త నేల బట్టి సౌండ్ నేల అనుకో ఓ రకంగా ఉంటాయి. అదే ఒరిజినల్ ప్యూర్ ఎర్ర నేల అనుకో 24, 25, 23 కిలోలు వెయిట్ వస్తాయి కాయలు. ప్రతి సంవత్సరం వేసినా రావు. ఒక విడత వేసి ఒక విడత మానేస్తే వస్తాయి. అలాగా చాలా మందిలో డౌట్ అండి, ఎలాంటి సెలెక్ట్ చేసుకోవాలి అనేది. అంటే కాయ ఎర్రగా ఉన్నా కూడా స్వీట్నెస్ అనేది ఉండదు కొన్నిట్లో. ఇప్పుడు కూడా కాయ కట్ చేస్తే లైట్ వైట్ ఉంటేనే బాగున్నట్టుగా, ఫుల్ కలర్ వస్తే అది చెడిపోయిద్ది. మనకి కట్ చేసిన తర్వాత ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా పుచ్చకాయని. చూడండి, ఇలాంటి అంటే ప్యూర్ రెడ్డిష్ కలర్లో కాకుండా లైట్గా ఇలా షుగర్ సిరప్లా మనకి కనిపిస్తుంది కదా వైట్గా, అలా ఉన్నప్పుడే కాయ మంచి టేస్ట్గా కనిపిస్తుంది. అదే టేస్ట్ ఉంటుంది అని కూడా చెప్తున్నారు, టేస్ట్ కూడా వస్తుంది అంట. చాలామంది కలర్ని ఇష్టపడి ఒక్కొక్కసారి కొనేస్తూ ఉన్నారు. అవి టేస్ట్ లేక కెమికల్స్ వాడినవి కూడా తిని అనారోగ్యం తెచ్చుకుంటూ ఉన్నారని కూడా చెప్తూ ఉన్నారు. ఎక్కువ కలర్ని మనం ఇష్టపడకుండా ఈ కాయని సెలెక్ట్ చేసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే అలాంటి సమస్యలు ఏమీ ఉండవని కూడా చెప్తున్నారు. పుచ్చకాయల్లో ఎక్కువగా మనకి కొంచెం వైట్గా ఉండి మధ్యలో చారలుగా ఉండే పుచ్చకాయలు ఈ సమ్మర్లో మాత్రమే దొరుకుతూ ఉంటాయి. ఇంకా కొంచెం నల్లగా థిక్ గ్రీన్లో ఉండేవి ఎప్పుడైనా దొరుకుతుంటాయి, కానీ అవి ఆర్గానిక్ అంటారు. కానీ వాటిలోనే ఎక్కువగా కెమికల్స్ కలుస్తాయి అని పుచ్చకాయ బిజినెస్ చేసే వాళ్ళ అనుభవంతో చెప్తూ ఉన్నారు. సో అవి కాకుండా ఎక్కువగా వేసవిలో దొరికే ఈ పెద్ద సైజు పుచ్చకాయలు, మధ్యలో గ్రీన్ చారలు ఉండే ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ పుచ్చకాయలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. అండ్ అలాగే ఎలాంటి కెమికల్స్ కూడా కలవడానికి అవకాశాలు ఉండవు అని కూడా చెప్తూ ఉన్నారు. మరి ఇక్కడ మరొక వ్యాపారి ఉన్నారు, ఆయనతో మనం మాట్లాడదాము. మీకు లోడ్ ఎప్పుడు వస్తూ ఉంటుందండి? 4 రోజులకి 3 రోజులకి. లోడ్కి ఎన్ని దిగుతూ ఉంటాయి? ఒక 20 టన్నులు 15 టన్నులు. మీ దగ్గర అన్నీ ఒకే రకం పుచ్చకాయలు ఉన్నాయి. మనకి ఎక్కువగా కొంచెం నల్లగా పైన థిక్ గ్రీన్ కలర్లో ఉండే కనిపిస్తున్నాయి, ఎల్లో పుచ్చకాయలు అని వస్తున్నాయి, అండ్ ఇలాగే ఇవి కనిపిస్తున్నాయి. ఏమి మంచిది అంటారు బాబాయ్ గారు మీరు? మొత్తం ఏదైనా మొత్తం మంచియే, కానీ అన్నీ పర్లేదు. కాయలు బాగానే ఉంటాయి, అన్నీ బాగానే ఉంటాయి. కానీ అంటే విత్తనం వల్ల ఆ కలర్ వస్తాయి. అది మనం తీసుకునే విత్తనం వల్ల, మురిసే విత్తనం వల్ల వస్తాయి. కొన్ని సారగా పడతాయి, కొన్ని తెల్లు సారగా పడతాయి, అవి అన్నమాట.
మీరు ఇందాక అన్నారు సైజు తగ్గింది అంటే అది సెకండ్ కాపు అని. ఇప్పుడు వచ్చాయండి ఫస్ట్ కాపేనండి. ఫస్ట్ కాపు, ఫస్ట్ కోత. అది చిన్నవన్నీ ఉగ్గేస్తారు ఫస్ట్ కోతలు, ఇంత 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 కాయలు. అది మరి 10 రోజులు పోయిన తర్వాత వాళ్ళు అమ్మేస్తారు. అది ఇప్పుడు మన దగ్గర ఉన్న కాయ ఎన్ని కేజీలు ఉండొచ్చు? 5 నుండి 15 కిలోల వరకు ఉంది. ఓకే, ఆ 15 కిలోలు బరువు ఉన్న కాయ అంటే ఏ సైజులో చూడొచ్చు మనం? ఒకసారి ఒక కాయ చూపిద్దామా? ఓకే, ఇప్పుడు ఇది కాటా పెట్టి చూసాం మనము. 10 కిలోల పైనే ఉంది. 10 కిలోలు 400 ఉంది. 10 కిలోలు 400 ఉంది. ఈ సైజులో మన కిలో ఎంత బాబాయ్ గారు? 25 రూపాయలు కిలో. 25 రూపాయలు కిలో. 25 రూపాయలు. మనకి 5 కిలోల దగ్గర నుంచి 12, 10, 15 అలా సైజుని బట్టి ఉన్నాయి. మొత్తంగా 15 కేజీలు లాస్ట్ అనమాట. ఇప్పుడు ఈ కాయ తీసుకోవడం వల్ల ఎలాంటి కెమికల్స్ ఉండవు అని వాళ్ళ అనుభవాలతో చెప్తూ ఉన్నారు. ఇప్పుడు పుచ్చకాయ వేసవి కాలంలో ఎంత ఆరోగ్యాన్ని ఇస్తుందో కొన్ని భయాల వల్ల వాళ్ళు కొంతమంది తినడానికి కూడా భయపడుతున్నారు. ఎందుకంటే ఫుడ్ సేఫ్టీ వాళ్ళు కూడా ఆల్రెడీ చెప్పారు. కలర్ రావడానికి కొన్ని ఇంజెక్షన్స్ చేస్తూ ఉన్నారు. అది చాలా రెడ్డిష్ కలర్లో ఒక డిఫరెంట్ కలర్లో కనిపిస్తుంది. అవి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని చేస్తూ ఉంది అని కూడా చెప్పడంతో పుచ్చకాయ కొనుక్కునేటప్పుడు కొన్ని విషయాలైతే ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎలా ఉంటే మంచిది, ఎలా ఉంటే తీగా ఉంటుంది, ఎలా ఉన్న కాయలు కెమికల్స్ లేనివి అనేవి తెలుసుకోవడం కోసమే ఇప్పుడు మన ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం జరుగుతుంది. బాబాయ్ గారు, ఇప్పుడు ఇది తీగా ఉండాలి, కాయ మంచి కలర్లో ఉండి తీగా ఉండాలి అంటే మీరు ఇలా కొట్టి చూడడమో ఇలా అని చూడడమో ఇలా చేస్తూ ఉంటారు కదా? పండు ఏదో కాయ ఏదో తెలిసిపోద్ది. చాలా బాగుందండి. కాయ చాలా ఫ్రెష్గా ఉంది. అండ్ చాలామంది బాగా రెడ్గా ఉన్న కలర్ని కాయని సెలెక్ట్ చేసుకుంటారు. కోసిన తర్వాత అవి మాత్రమే తీసుకుంటూ ఉంటారు. ఇది చూడండి, మనకు మధ్యలో కొంచెం వైటిష్ కంటే షుగర్ కలర్లో కూడా ఆ షుగర్ ఇక్కడ మధ్యలో ఏవో సిరప్ వేస్తే ఎలా షైనింగ్ వస్తుందో ఆ షైనింగ్లో కనిపిస్తుంది మనకి. మరి ఇది టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ఒక పీస్ కట్ చేసి, కలర్ అయితే సూపర్గా ఉంది. మరి టేస్ట్ కూడా మనం ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో. మనం ఏదైనా పుచ్చకాయ తీసుకునేటప్పుడు అది కెమికల్స్ కలిసిందా లేదా, న్యాచురల్గా పండిందా అనేది మనం తెలుసుకోవాలి అంటే చాలామందికి ఇప్పుడు ఐడియా ఉంది. ఒక టిష్యూ కానీ లేదా కాటన్ కానీ మనం పుచ్చకాయ ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మధ్యలోకి చిన్న పీస్ కట్ చేసి ఇవ్వమనాలి. ఆ పీస్కి కాటన్ కానీ లేదా టిష్యూ కానీ ఒక 3-4 సెకండ్స్ జస్ట్ అలా ఈ పుచ్చకాయ పీస్కి అప్లై చేస్తే అది కలర్ టిష్యూకి అంటకుండా ఉంటే అది చాలా ఎలాంటి కెమికల్స్ వాడకుండా చాలా ఫ్రెష్ ఫ్రూట్ అని అర్థం అనమాట. అలాంటి జాగ్రత్తలు మనం తీసుకొని ఒకసారి మనం పుచ్చకాయ కొనుక్కోవడానికి వెళ్తున్నప్పుడు కాటన్ కానీ టిష్యూ కానీ వైట్ కలర్ పేపర్ కానీ తీసుకొని వెళ్ళినప్పుడు అలా ఒక పీస్ కట్ చేసి ఇవ్వమని ఒక చిన్న టెస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అక్కడక్కడ ఖచ్చితంగా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలి అంటే మనం పుచ్చకాయ కొనుక్కొని అలాగే అక్కడే కట్ చేసి ఒకసారి చెక్ చేసుకొని వెళ్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. మనకి బాబాయ్ గారు చాలా చక్కగా మంచి కాయ సెలెక్ట్ చేసి ఒక పీస్ కూడా కట్ చేసి ఇచ్చారు. టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది. ఇప్పుడు ఎల్లో కలర్ పుచ్చకాయలు కూడా బాగా కనిపిస్తున్నాయి మార్కెట్లో. అవి కూడా డిఫరెంట్ టేస్ట్. అంటే ఇప్పుడు మనం చూసిన 2 రకాల పుచ్చకాయల కంటే అదొక డిఫరెంట్ టేస్ట్, కొంచెం స్వీట్నెస్ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. కానీ హెల్త్కి అయితే ఎలాంటి కెమికల్స్ వాడకుండా మంచిది ఇదే పుచ్చకాయ. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఈ సమ్మర్లో. పిల్లలకైతే చాలా మంచిది, డీహైడ్రేషన్ అవ్వకుండా కూడా మనం కాపాడుకుంటూ ఉండొచ్చు అనమాట. ఇప్పుడు కట్ చేసిన పుచ్చకాయ మన దగ్గర ఉంది. మనం ఆ టెస్ట్ చేద్దాము టిష్యూ తోటి. అసలు దీనిలో కెమికల్స్ ఉన్నాయా లేవా అనేది కొన్ని సెకండ్స్ పాటు టిష్యూని అప్లై చేస్తే కలర్ చేంజ్ అవుతుందో లేదో ఒక చిన్న టెస్ట్ చేద్దాం మనం. చూసాం కదా, చాలా న్యాచురల్ కలర్, అంటే ఫ్రూట్ కలరే అంటింది. ఎలాంటి కెమికల్ కలర్ ఈ టిష్యూకి అంటలేదు. సో మనం తీసుకున్న పుచ్చకాయ చాలా ఆర్గానిక్గా పండిన పంట నుంచి వచ్చిన కాయే అనమాట. సో ఇలాంటి చిన్న చిన్న టెస్టులు చేసి మనం పుచ్చకాయ తీసుకుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. సో చూసాం కదా, పుచ్చకాయ నా చేతిలో ఉంది. ఎలాంటి పుచ్చకాయ ఇప్పుడు మనకు కనిపించే ఒక 3-4 రకాల పుచ్చకాయలు ఏది మంచిది అనేది చాలా చక్కగా వారి అనుభవాలతో చెప్పారు కదా. సో పుచ్చకాయని ఆ విధంగా సెలెక్ట్ చేసుకోండి. ఫ్యామిలీ అంతా ఈ సమ్మర్లో ఎంజాయ్ చేయండి. కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.